హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అంజనా థాట్స్ అండ్ వీలాగ్స్. ఈరోజు అయితే మీ అందరి కోసం ఒక అందమైన షో పీస్తో వచ్చేసానండి. మరి అందమైన బాస్కెట్ని ఏ విధంగా తయారు చేయాలనేది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. చాలా సులువుగా మీరు ఈ అందమైన బాస్కెట్ని ఒక సింపుల్ పేపర్ కప్తో చేసేయచ్చండి. మరి వీడియోలోకి వెళ్ళిపోదాం. సో మరి నేనైతే ఇక్కడ ఈ పేపర్ కప్ తీసుకున్నానండి. దీన్ని మనం ఇలా కట్ చేసుకోవాలి. సో మరి ఈ విధంగా కట్ చేశాక మనము కింద కొంచెం అయితే వదిలేయాలండి. కొంచెం వదిలేసి కట్ చేసుకోవాలి. ఆ ప్లేస్లో మనము డబల్ ప్లాస్టర్ అనేది డబల్ సైడ్ ప్లాస్టర్ ఉంటుంది కదండి, అది అంటించుకోవాలి. సో నేనైతే ఇక్కడ అదే యూజ్ చేశాను. మీరు కావాలంటే ఇంకేదైనా గ్లూ అయినా కూడా అంటించుకోవచ్చండి. డబల్ ప్లాస్టర్ అయితే బాగుంటుందని నేను ఈ విధంగా అంటించాను. సో ఈ కింద అయితే ఇది అంటించాక మనము ఇప్పుడైతే బాస్కెట్ని ఊల్తో మనము అల్లుకుంటూ రావాలండి. మామూలుగా మనము బుట్టలు అల్లుతూ ఉంటారు కదా, సేమ్ అదే పద్ధతిలో మనం ఇప్పుడు బుట్టలాగా ఈ గ్లాస్ మీద అల్లుతూ రావాలి. ఫస్ట్ మనము ఈ ప్లాస్టర్ మీద ఒక 4 రౌండ్స్ వరకు ఊల్తో చుట్టుకోవాలండి. నేనైతే ఇక్కడ డబల్ కలర్ యూజ్ చేస్తున్నాను. ఒకటి ఎల్లో, ఇంకొకటి మెరూన్ కలర్ అండి. కాస్త వెరైటీగా ఉండాలని 2 కలర్స్ యూజ్ చేస్తున్నాను. సో ముందుగా మనము బోటం అంతా ఇలాగా చుట్టుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇక ఆ తర్వాత ఇప్పుడు మనము బుట్టలాగా అల్లుకుంటూ రావాలి. సో ఇలా పడుకొని పెట్టి నేనైతే ఇక్కడ మెరూన్ కలర్ తీసుకుంటున్నానండి. ఇలా కింద ఇలా ప్రెస్ చేసి ఆ కట్ చేసిన పీసెస్ అన్నీ ఇలాగా పెట్టుకొని మనము కింద పెట్టుకొని అల్లుకోవాలండి. అలా అల్లితేనే మనకి ఆ ప్యాటర్న్ అనేది వస్తుంది. సో మరి ఈ విధంగా సగం మనము ఈ కప్ అనేది హాఫ్ కప్ మనకి ఇలాగా చుట్టే వరకు మనము కింద ఇలానే ప్రెస్ చేసుకుంటూ చుట్టుకుంటూ రావాలండి. సగం అయ్యాకనే మనము పైకి లేపి అప్పుడు మనము బ్యాలెన్స్ చుడుతూ రావాలండి. అప్పుడే మనకి ఈ కప్ ప్యాటర్న్ అనేది బాస్కెట్ లాగా చాలా చక్కగా మనకి తయారవుతుంది. సో మరి కొత్తగా చూసే వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నేను పెట్టే నోటిఫికేషన్స్ మీకు రావాలంటే తప్పకుండా బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. మరి చాలా సులువుగా ఉంది కదండి ఈ బాస్కెట్ వ్యూ చేయడం. చూస్తున్నారు కదా, నేను హాఫ్ బాస్కెట్ని అలా పడుకొని పెట్టి అన్నాక తర్వాత ఇలాగా పెట్టుకోనండి. మనము ఇప్పుడు కొంచెం కొంచెంగా మనము ఇలానే మొత్తం చుట్టుకుంటూ రావాలి. సో దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, మనం పడుకోబెట్టినప్పుడు వెడల్పుగా కొంచెం వస్తుందండి. దాని తర్వాత మనం మళ్ళీ నిలువుగా పెట్టుకొని అల్లినప్పుడు మనకి ఆ బాస్కెట్ అనేది షేప్ అనేది మనకి వస్తుంది. సో దాని ప్రకారం మనము ఇలా అల్లుకుంటూ పూర్తిగా రావాలి. సో పై వరకు అల్లాక కొంచెం గ్యాప్ ఉన్నప్పుడు మళ్ళీ మనము కలర్ చేంజ్ అనేది చేసుకుంటాం. సో పైన కూడా మనము ఎల్లోతో బార్డర్ లాగా మళ్ళీ మ్యాచింగ్ వేసుకుంటామండి. సో కింద పైన ఎల్లో కలర్ వస్తుంది, మధ్యలో మాత్రం మెరూన్ కలర్ వస్తుంది. సో మరి ఈ విధంగా బాస్కెట్ మనం తయారు చేసుకున్నామంటే ఇంకా దానికి డెకరేషన్ కూడా చేయాలండి. దానికి మీ దగ్గర ఎటువంటి మెటీరియల్స్ ఉన్నాయో అవి మీరు యూజ్ చేయొచ్చు. నేనైతే ఇక్కడ ఏం యూజ్ చేశాను అనేది మీకు చూపిస్తానండి. ఇక లాస్ట్లో మనము ఒక లైన్ వచ్చి కొంచెం ఆ పేపర్ కనపడకుండా ఊల్తోనే ఆ లైన్ని కవరప్ చేయాలండి. ఇక లోపల కూడా వైట్గా కనపడుతూ ఉంటుంది కదా, ఆ లోపల కూడా మనము ఫెవికాల్ వేసేసి ఇంకొక లైన్ ఊల్తో మనము పేస్ట్ చేసుకోవాలండి. అప్పుడే లోపల బయట చాలా చక్కగా లోపల పేపర్ కప్ అనేది కనపడకుండా మనకి తయారవుతుంది. చూస్తున్నారు కదండి, అక్కడ వైట్గా ఉంది కదా, అది కూడా నేను ఇప్పుడు పేస్ట్ చేసేస్తాను. సో మరి బాస్కెట్కి పైన అయితే హ్యాండిల్ కూడా కావాలి కదండి. నేనైతే ఇక్కడ హ్యాండిల్కి ఏం యూజ్ చేశాను అనేది కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఇటువంటి అందమైన బాస్కెట్స్ మనము ఫ్లవర్ వాజ్ ఇలాంటివి మనం చక్కగా మనము డెకరేటివ్ ఐటమ్గా మనము ఒక షో పీస్ లాగా మనము షోకేస్లో కానీ పెట్టుకున్నామంటే చాలా బాగుంటుందండి. ఇలాంటివి 2-3 కప్స్ చేసుకొని మీరు పెట్టుకోవచ్చండి. చాలా అందంగా కూడా ఉంటాయి. ఇక చూస్తున్నారు కదండి, హ్యాండిల్ కోసం నేను ఇక్కడ ఒక సన్నటి ఇనుప తీగ అనేది తీసుకున్నాను. ముందుగా ఆ తీగని ఇలా ప్రెస్ చేసి సెట్ చేసుకోండి. దాని తర్వాత నేనైతే ఇక్కడ వైట్ పర్ల్స్ అనేవి తీసుకున్నానండి. మీ ఇష్టం, మీ దగ్గర ఎటువంటి మెటీరియల్స్ ఉంటే అవి మీరు హ్యాండిల్కి యూజ్ చేసుకోవచ్చు. ఇక మీ దగ్గర ఇలాంటి పూసలు లేకపోయినా ఊల్తోనే మీరు చుట్టుకోవచ్చండి. నేను కాస్త లుక్ అనేది చాలా కాస్త డెకరేటివ్గా ఉండాలని చెప్పి నేను హ్యాండిల్కి పర్ల్స్తో హ్యాండిల్ అనేది తయారు చేస్తున్నానండి. సో ఈ విధంగా చేశాక నేను ప్రెస్ అనేది చేసేసుకున్నాను. మరి ఇప్పుడు బాస్కెట్కి అయితే కాస్త డెకరేషన్ చేయాలి కదా, దానికోసం నేను పర్ల్స్కి మ్యాచింగ్గా నేను పర్ల్సే తీసుకున్నానండి. కింద కూడా నేను చక్కగా ఆల్రెడీ నేను ఈ విధంగా ప్యాచ్ అనేది చేసి పెట్టానండి. బీడ్స్తో నేను ఒక క్యాన్వాస్ మీద ఇలా ఫ్లవర్ లాగా తయారు చేసి పెట్టాను. దాన్ని నేను ఇక్కడ పేస్ట్ చేస్తున్నానండి. ఇక్కడైతే నేను ఫెవిక్రిల్ యూజ్ చేస్తున్నాను. ఇక కింద కూడా ఫ్లాట్ పర్ల్స్ ఉంటాయి కదండి, ఆ ఫ్లాట్ పర్ల్స్ వేసుకుంటున్నాను. చుట్టూరీలాగా రౌండ్గా అంటించుకుంటున్నానండి.
సో ఈ విధంగా మీరు మెటీరియల్స్ మీ దగ్గర ఉన్నదాన్ని బట్టి మీరు డెకరేట్ అనేది చేసుకోవచ్చు. ఇక పైన ఏమో ఆ ఎల్లోకి మెరూన్కి మధ్యలో నేను స్టోన్ చైన్ అనేది అంటించుకుంటున్నాను. కాస్త లుక్ అనేది బాగుంటుంది కదండి, అందుకోసం నేను మొత్తం పర్ల్స్ కాకుండా ఇక్కడ కాస్త వెరైటీగా స్టోన్ చైన్ అనేది యూజ్ చేస్తున్నాను. సో మరి మీరందరూ అయితే నా వీడియోస్ని స్కిప్ చేయకుండా చూడాలని అనుకుంటున్నానండి. ప్లీజ్ నాకు సపోర్ట్ చేస్తారని కూడా అనుకుంటున్నాను. సో ప్లీజ్ మరి మీరు కూడా తప్పకుండా స్కిప్ చేయకుండా వీడియో అంతా చూసి మీరు కూడా ఇలాంటి ఐటమ్స్ని తయారు చేసుకోండి. ఇక లోపల మనము థర్మోకోల్ పెట్టుకొని పైన ఫ్లవర్స్ అనేవి ఇలా పెట్టుకున్నామంటే చాలా చక్కటి అందమైన ఫ్లవర్ బాస్కెట్ అనేది రెడీ అయిపోయింది. మరి మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరిన్ని కొత్త అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.